దేశంలో వేగవంతంగా పెరుగుతున్న పట్టణీకరణ దానిని ఒక అవకాశంగా మరల్చుకొని ఆర్థిక అభివృద్ధికి తద్వారా దేశ సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా గత అనుభవాల నుంచి నేర్చుకుని 100 సుందర నగరాల నిర్మాణము, 2 500 నగరాల యొక్క పునరుజ్జీవన, పరిపాలన మెరుగుదల, ఆర్థిక సశక్తీకరణ, 3 అందరికీ ఇళ్లు 2022 నాటికి అనే పథకాలు రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతో స్థానిక సంస్థలతో విపులంగా విస్తృతంగా చర్చించిన మీదట సంవత్సరం రోజులుగా ఈ పథకాలు రూపొందించబడినవి. ఈ పథకాల ఎంపికలో రాజకీయ జోక్యానికి అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని తన వివేచనను ఉపయోగించి ఎవరి పట్ల వివక్షలు చూపించే అవకాశం లేకుండా కొన్ని ప్రమాణాలు, స్టాండర్డ్స్, కొన్ని ప్రొసీజర్స్, పద్ధతులు, కొన్ని గైడ్ లైన్స్, మార్గదర్శకాలు రూపొందించడం కూడా జరిగింది. పట్టణ జనాభా ఆధారంగా ఏ రాష్ట్రంలో పట్టణ జనాభా ఎంత ఉందో దాని ఆధారంగా ఆ రాష్ట్రానికి ఈ సుందర నగరాల నిర్మాణం విషయం కానీ, అలాగే ఈ 500 నగరాలు ఏవైతే అటల్ మిషన్ కింద రాబోతున్నాయో వాటికేమో 1,00,000 జనాభా దాటిన నగరాలను ఎంపిక చేయడం జరుగుతుంది. మూడవది అందరికీ ఇళ్లు మాత్రం 4041 నోటిఫైడ్ మున్సిపల్ టౌన్స్, కార్పొరేషన్స్ వీటన్నిటికి కూడా దాన్ని దశల వారీగా అమలు చేయడం కూడా జరుగుతుంది. మన గవర్నర్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్, హైదరాబాద్ లో శాంతి భద్రతలకు లోటు లేదు, చాలా సవ్యంగా ఉంది అని చెప్పడం అనేది చాలా దురదృష్టం. హైదరాబాద్ లో శాంతి భద్రతలు బాగున్నాయనే విషయాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. శాంతి భద్రతలు అంటే మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు జరగట్లేదన్న విషయం ఒక్కటే అవుతే మటుకి ఖచ్చితంగా దాన్ని అంగీకరించాల్సిందే. కానీ వివక్షతో కూడిన కక్ష సాధింపు చర్యలు కూడా శాంతి భద్రతలోకి వస్తాయని కనుక ఐపీఎస్ చదివిన గవర్నర్ గారికి కనుక తెలియకపోతే ఆయన తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు